హాయ్ అండి. మొన్న మా ఆయన ఫోన్‌లో వీడియోస్ చూసుకుంటూ మిన్నీ ఇంటి రుచుల్లోని రొయ్యల పచ్చడి తయారు చేయడం చూసి మనం కూడా ఆర్డర్ పెట్టుకుందాం. ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందనేసి అన్నారండి. సరే అన్నాను నేను. మళ్ళీ ఏమనుకున్నారో ఏమో నేను రొయ్యలు తెస్తాను ఇంట్లో నువ్వే చేసేయి. మనమైతే హ్యాపీగా తినేయొచ్చు కదా అందరమని. మనకి ఎక్కువ క్వాంటిటీలో కూడా వస్తదనేసి రొయ్యలైతే తీసుకొచ్చారండి. 2 కిలోల రొయ్యలు తెచ్చారు. ఇవన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసేసి ఉంచానండి. పసుపు, కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ వరకు సాల్టు, ఇంకా కొంచెమంతా పసుపు కూడా వేసుకొని, ఇది బాగా కలిపేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలండి. మనకి ఇలాంటివి ఇంట్లో వచ్చినప్పుడు ఇంట్లో చేసుకోవడమే బెటర్ అండి. మనకి తక్కువ రేట్‌లోనే అయిపోతాయి. మనము చేసుకున్న తృప్తి కూడా ఉంటుందండి. చూడండి ఇదంతా బాగా కలిపేసుకొని, దీన్ని ఒక గంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలండి. తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో, దీన్నైతే నేనిప్పుడు ఒక గంట సేపయితే తీసి పక్కన పెట్టేసానండి. ఒకవేళ మీకు అంత టైం లేదు, అర్జెంట్‌గా చేసుకోవాలనుకుంటే ఒక అరగంట సేపయినా సరే ఈ విధంగా నానబెట్టుకోవాలండి. నేనైతే గంట సేపయితే నానబెట్టాను. చూడండి ఈ విధంగా ఉంది కదా! దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని దీంట్లో ఆయిల్ ఎయలేదు, అసలేం ఎయలేదండి. దీన్ని ముందయితే ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే రొయ్యల్లో వాటర్ ఎక్కువుంటదండి. ఆ వాటర్ అంతా కూడా మనకి బయటకొచ్చేస్తది. అంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవన్నీ కూడా ఉడికించుకుంటున్నాను. చూడండి వాటర్ అంతా కూడా బయటకొచ్చేసింది కదా! మధ్య మధ్యలో ఇలాగా మెల్లగా తిప్పాలండి. మనము ఎక్కువ ఫాస్ట్‌గా తిప్పామంటే గనక ఇవి మెత్తగా ఉంటాయి కదా! విరిగిపోయే ఛాన్స్ ఉన్నాయి. మళ్ళీ పప్పులాగా అయిపోతాయి. విడివిడిగా అయిపోతాయండి. రొయ్యల్లాగా ఉండాలంటే గనక మెల్లగా తిప్పుకోవాలి. చూడండి వాటర్ అంతా కూడా పోయింది కదా! ఇలాగా వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు కూడా ఫ్రై చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఉడికిపోయినాయండి. ఇప్పుడు దీన్ని పక్కకు దింపేసి స్టవ్ మీద వేరే గిన్నె అయితే పెట్టుకుంటాను. దీంట్లోకి మనము మసాలాలు వేసుకుంటామండి. ఆ మసాలాలు పొడుము చేసుకోవడం కోసం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకున్నానండి. కొన్ని మెంతులు వేసుకుంటే సరిపోతాయి. ఇవి కొంచెం కలర్ మారే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మెంతులు వేయడం వల్ల టేస్ట్ చాలా బావుంటుందండి ఏ పచ్చడికైనా సరే. తర్వాత దీంట్లోకి ఒక 3 స్పూన్ల వరకు ధనియాలు, ఇంకా లవంగ మొగ్గలు ఒక 6, దాల్చిన చెక్క, ఇంకా యాలుకలు ఒక 5 ఏసుకున్నానండి. తర్వాత 1:30 స్పూను, 2 స్పూన్ల వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకొని, ఇవి కూడా కొంచెం మంచి వాసనొచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అవుతూ ఉంటేనే మనకి మంచి స్మెల్లొస్తది. కొద్దిగా కలర్ కూడా మారతాయండి. అదంతా కూడా మిక్సీలో వేసుకొని ఇలాగా నేను పౌడర్‌లాగా అయితే చేసుకున్నాను. ఈ మసాలా సరిపోతదండి మనకి. దీన్ని పక్కన పెట్టేసుకొని, తర్వాత స్టవ్ మీద ఇవన్నీ కూడా మనము ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలండి రొయ్యలు. దానికోసం నేను వేరుశనగ నూనె అయితే తీసుకున్నానండి. ఇది 400 గ్రాముల వరకు నూనుంటుంది. ఇదంతా కూడా దీంట్లో వేసేసుకొని, ఇప్పుడు దీంట్లో మనము ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా రొయ్యలు, ఈ ఆయిల్ వేడైన తర్వాత ఆ రొయ్యలన్నీ కూడా దీంట్లో వేసేసుకుంటున్నానండి. నేను మొత్తం 2 కిలోల రొయ్యలు తీసుకున్నాను కదా! ఇవైతే మొత్తం అన్నీ వేసేసానండి. ఇంకా ఎక్కువ క్వాంటిటీలో ఉంటే గనక మీకు కొన్ని కొన్నయితే ఫ్రై చేసుకోండి. మీరు క్వాంటిటీని బట్టి నేను చెప్పిన కొలతలు కూడా మీరు ఐటెమ్స్ కూడా పెంచుకుంటూ ఉండాలండి. రొయ్యల పచ్చడి మా ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారండి. ఇలా చేశానంటే 2 కిలోల రొయ్యల పచ్చడి మాకు ఒక వారం రోజుల్లోనే అయిపోతదండి. చూడండి ఈ విధంగా కలర్ మారాలి. ఇంకొంచెం ఫ్రై అయితే బావుంటదండి. ఇవి మరీ కలర్ ఎక్కువ మారిపోయినా గానీ మనకి పచ్చడి పట్టిన తర్వాత గట్టిగా అయిపోతది. తినడానికి కూడా రాదండి. అందుకనేసి కొంచెం ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతది. చూడండి ఈ విధంగా ఫ్రై అయినాయి కదా! సరిపోతదండి ఈ విధంగా ఉంటేని. ఇలా కలర్ మారాలండి. మనకి సరిగ్గా ఫ్రై అవ్వకపోయినా కానీ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. ఒక 2, 3 రోజులకి పచ్చడి కొంచెం వాసనొచ్చినట్టుగా అవుతది. అందుకని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే నేను ఇవన్నీ కూడా పక్క జరిపేసుకొని, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్టు నేను ఫ్రెష్‌గా చేశాను. ఇప్పుడే మిక్సీ పట్టానండి. ఇవన్నీ కూడా ఫ్రై అవుతూ ఉంటే ఇంకో పక్కనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకున్నాను. ఒక పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్ల వరకు వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా వేసుకొని, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి, కొంచెం కలర్ మారే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సేమ్ కొంచెం ఇదే ప్రాసెస్‌లో చికెన్ పచ్చడి కూడా ఉంటుందండి. అది కూడా కొంచెం ఇదే ప్రాసెస్‌లో ఉంటుంది అది కూడాని. అది కూడా చాలా బావుంటుందండి టేస్ట్ అయితేని. ఈ రొయ్యల పచ్చడి తినడానికైతే చాలా బావుంటుందండి. పచ్చడి చేయడం కూడా ఈజీనే. కానీ ఇవన్నీ కూడా పొట్టు తీయడం అయితే చాలా కష్టమండి. దానికే కొంచెం మనకి ఎక్కువ టైం పడుతుంది. కొంచెం టైం తీసుకొని మనం ఇంట్లోనే ఇలా ఓపికగా చేసుకున్నామంటే గనక చాలా బావుంటుందండి. పిల్లలేంటి, పెద్దలేంటి ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారిది. చూడండి అల్లం పేస్ట్ కూడా వేసిన తర్వాత ఇలాగా కొంచెం కలర్ మారే వరకు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే మనము రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. కోసం ఒక కప్పు తీసుకున్నానండి. దీంట్లోని
ఒక కొలతతోటైతే వేసుకున్నాను. మీకు వెయిట్‌లో చెప్పాలంటే గనక 40 గ్రాముల వరకు సాల్ట్ ఉంటుంది. అలాగే కారం అండి. అదే కప్పుతోటి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి కారము. కారం వచ్చేసి 50 గ్రాములైతే ఉంటుందండి. ఈ కొలతలతో వేసుకుంటే గనక కారం గాని, సాల్ట్ గాని సరిగ్గా సరిపోతాయండి. ఇవన్నీ అవి వేసిన తర్వాత దీంట్లోనే నేను మనము ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా మసాలాలు, అవి కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు ఇలాగ కలుపుతూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ వేసిన తర్వాత ఎక్కువ సేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి ఈ విధంగా వేసుకోవాలి. ఇలా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి. తర్వాత ఇది చల్లారిన తర్వాత దీంట్లోకి నేను 2 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నాను. మీరు చిన్నవి అయితే 4 తీసుకోండి. ఈ రసం అంతా పిండేసి దీంట్లో వేసేసుకోవాలండి. చూడండి ఇది చల్లారుతుంది కదా! చల్లారిన తర్వాతే నిమ్మరసం వేయాలండి. వేడి మీద అయితే అసలు వేయకూడదు. 2 పెద్ద సైజు నిమ్మకాయలు కాబట్టి ఇంత రసం వచ్చింది. ఇదైతే దీంట్లో వేసేసుకొని కలిపేసుకుంటున్నానండి. మనకి ఎంతో టేస్టీగా ఉండే పచ్చడైతే రెడీ అయిపోయిందండి. రొయ్యల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకైతే చాలా బావుంటుందండి. ఇది మా ఇంట్లో ఉన్నప్పుడు కూరల కన్నా ఈ పచ్చడి ఎక్కువ వేసుకొని తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకెలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అంతేకాకుండా మీ ఇంట్లో ఏ పచ్చడి ఎక్కువగా ఇష్టంగా తింటారనేది కామెంట్ చేయండి. ఇది నేను అన్నంతో అయితే ట్రై చేస్తున్నానండి. ఇది మనము చేసిన వెంటనే తినొచ్చు. లేదంటే 2, 3 రోజుల తర్వాత అయినా తినొచ్చండి. ఇంకెలాంటి పచ్చడి ఇంట్లో ఉందంటే చేసిన వెంటనే తినుకోకుండా ఎలా ఉంటాము? నోరు అస్సలు ఆగదు కదండీ! వెంటనే తినేలా అనిపిస్తుంది. అందుకని నేను దీన్ని ఫస్ట్ అయితే అన్నంలో ఏసుకొని అయితే కలుపుకొని తింటున్నానండి. కారము, ఉప్పు ఇవన్నీ ఒకసారి చూద్దామనేసి. చూడండి. నాకైతే స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. బాగా అనిపిస్తుంది. నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి చూసేటప్పుడే. రొయ్య కూడా మనకి ఎంత ఉడకాలో అంతే ఉడికిందండి. మరీ గట్టిగాను లేదు, మరీ మెత్తగాను లేదండి. చూడండి ఈ విధంగా ఉంటేనే పచ్చడి మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. టేస్ట్ కూడా బావుంటుందండి. నాకైతే బాగా నచ్చిందండి పచ్చడి. మీకు కూడా నచ్చితే గనక మీరు కూడా వెంటనే ట్రై చేయండి. మీరు ఇదే ప్రాసెస్‌లో చికెన్ పచ్చడి కూడా చేసుకోవచ్చండి. మా ఆయన ఈ పచ్చడి తిన్న తర్వాత "ఇరగ్గొట్టేసావు పచ్చడి చాలా బావుందన్నారు." ఇంకింత బాగా పచ్చడి చేసిన తర్వాత బయట కొనడం ఎందుకు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అంటున్నారండి. మనం కూడా ఒకటి పికిల్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దామని అన్నారు. నేనైతే అసలు నాకు ఓపిక లేదు. నా వల్ల కాదైతే అనైతే చెప్పేసానండి. ఎందుకంటే అది ప్రాసెస్ అయితే చాలా ఎక్కువ ఉంటదండి. ఒకరిద్దరి వల్ల అయితే అవ్వదు. మీరు కూడా ఇలాంటి పచ్చళ్ళు బయట తెచ్చుకునే దానికన్నా ఇంట్లో చేసుకుంటేనే బెటర్ అండి ఇవి. ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటే గనుక ఇవి తినకూడదంటారు. అందుకనేసి ఎప్పుడైనా సరే ఇలాంటివి మనం ఇంట్లో చేసుకున్నప్పుడు తక్కువ క్వాంటిటీలోనే చేసుకోవాలండి. 2 కిలోలు, 3 కిలోలు అలా చేసుకొని ఒక నెల రోజులు 2 నెలలు అలా ఉండేటట్టుగా చూసుకోవాలి. మరి ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా గాని తినకూడదంటారు. టేస్ట్ కూడా మారిపోతుందండి. టేస్ట్ కూడా బాగోదు. బయట తెచ్చింది మనకి వాళ్ళు పంపించేసరికి మన దగ్గరికి ఎప్పటికొస్తదో ఆ టేస్ట్ అనేది మారిపోతుందండి. కవర్‌లో అయ్యి ప్యాకింగ్ చేస్తారు కదా! అందుకనేసి మనం ఇంట్లో చేసుకుంటేనే బావుంటది ఇలాంటి పచ్చళ్ళన్నీ కూడాని. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థాంక్ యూ.